ఎన్టీ రామారావుని కత్తితో పొడవడానికి ఒక ప్రయత్నం చేశారంటూ అప్పట్లో ఒక వ్యక్తి, ఆ తర్వాత ఆయనకి చేతికి గాయం అంటూ దాంతో కట్టుతోనే ఆయన ఎన్నికల ప్రచారం చేయడం, ఆ తర్వాత అదే పర్సన్ ప్రభుత్వంలో ఉద్యోగం పొందడం, అవుట్సోర్సింగ్ ఉద్యోగం పొందడం, ఇది ఆనాడు జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు అట్లాంటిదే జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అంటూ హైలైట్ చేసుకొస్తుంది మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీ. దాన్నే భుజానికి ఎత్తుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా. కత్తితో దాడి చేస్తే, కత్తితో హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని కోడి కత్తి అని వెటకారంతో రాస్తారు. ఎంత ఒళ్ళు బొలుపుతో కూడినటువంటి జర్నలిజం అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏదైనా అయితే గనక ఆయన ఒక దేవుడి కిందను చూపిస్తారు, అదే అవతల వాళ్ళని అవమానకరంగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి జబ్బు. అందులో ప్రధానమైనటువంటిది అది. ఇప్పుడు అతనికి 5 ఏళ్ల నుండి జైల్లోనే ఉన్నాడు. జగనన్నా నువ్వు విడిపించవా, జగనన్నా బయటకు రానివ్వవా అంటూ ఓ వార్త రాసుకొచ్చారు. సిబిఐని కదా అడగాల్సింది, ఎన్ఐఏని కదా అడగాల్సింది. అది ఎన్ఐఏ ఇప్పుడు దాని మీద విచారణ. ఇంతకుముందు ఏం రాశారు వీళ్ళే. ఇక్కడ ప్రాక్టికల్గా ఎట్లాంటి డ్రామా ఆడతారో చూడండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హత్యా ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అది చేయించుకున్నాడు అన్నారు కదా, తీసుకెళ్ళి జగన్ జైల్లో వేయలేదే, ఎందుకు వేయలా? అప్పుడు పోలీసులు చంద్రబాబు చేతిలోనే కదా ఉంది, ఎందుకు చేయలేదు? నెంబర్ 1. అది ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి ఎన్ఐఏ విచారణ అన్నారు. ఎస్, ఎన్ఐఏ విచారించింది. కానీ ఆ రోజు డీజీపీ ఎందుకు మాట్లాడాడు, చంద్రబాబు ఎందుకు మాట్లాడాడు, హోంమంత్రి చంద్రరాజప్ప ఎందుకు మాట్లాడాడు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? అది మరి వాళ్ళే చూసుకోవాలన్నప్పుడు నెంబర్ 1. నెంబర్ 2 అది. నెంబర్ 3 వచ్చేటప్పటికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే అన్నారు, ప్రజలందరినీ నమ్మించారు. మరి సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్ వాడిని ఎందుకు వదిలిపెట్టట్లేదని ఎందుకు రాస్తున్నారు? అప్పుడు ఎవరు కార్యకర్త అవుతాడు? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాడి కోసం ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి? వాడు తెలుగుదేశం కార్యకర్త అయి ఉంటాడుగా. వాడిని విడిపించమని బతిన్లాడుతున్నారంటే వాడు ఎవరై ఉంటాడు? తెలుగుదేశం కార్యకర్త అయి ఉంటాడుగా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముద్రట్టేశారు. జగన్ మనిషి అయితే కనుక జగన్ వెంటనే విడిపించేసి వాడికి ఎట్లాగే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి కదా. ఇదివరకు అప్పుడు బాబ్జీ టైప్లో ఇలాంటి ఎట్లాగైతే అట్లాగే మా ఇష్టం వచ్చినట్టు రాస్తాం, భరించండి అనేటువంటి తత్వం.